గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ భేటీ. మధ్యాహ్నం 12 గంటలకు సభ ముందుకు బడ్జెట్. గోదావరిలో నీళ్లున్నా సాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం. సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ఇవాళ బీఆర్ఎస్ మేడిగడ్డ బాట. నేతన్నకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలం. నేడు సిరిసిల్ల బంద్కు వస్త్ర పరిశ్రమ జేఏసీ పిలుపు. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల నిద్ర. ముడా స్కామ్పై చర్చ చేపట్టాలని డిమాండ్. కమలా హ్యారిస్ ది రాడికల్ లెఫ్ట్ భావజాలం. పదవి దక్కితే దేశం నాశనమేనన్న డొనాల్డ్ ట్రంప్. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత ఆర్చర్లకు తొలి పరీక్ష. ఇవాళ 5 విభాగాల్లో ర్యాంకింగ్స్ రౌండ్స్. శ్రీశైల జలాశయానికి 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. 852 అడుగులకు చేరిన ప్రాజెక్టు నీటి మట్టం. అసెంబ్లీలో ఇవాళ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ 2,80,000 కోట్ల నుంచి 2,90,000 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశమై తెలంగాణ బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో ఇవాళ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ 2,80,000 కోట్ల నుంచి 2,90,000 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశమై తెలంగాణ బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇక అసెంబ్లీ ప్రాంగణం నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, గుడ్ మార్నింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఈరోజు? గుడ్ మార్నింగ్ సాయి మాధవి. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి అసెంబ్లీ హాల్లో క్యాబినెట్ భేటీ సాగనుంది. క్యాబినెట్ భేటీలో ఏదైతే బడ్జెట్కు సంబంధించి ఆమోదం తెలుపనున్నారు. బడ్జెట్కు సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో ఓటాన్ అకౌంట్లో 2.75 crores ఏదైతే 2,75,000 కోట్ల రూపాయలను ఓటాన్ అకౌంట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా దానికంటే కొంచెం ఎక్కువగా అంటే 2.75 crores నుంచి 2,70,000 కోట్ల వరకు కూడా ఉండే అంచనా కనబడుతుంది. దీనికి
దీనికి సంబంధించి బడ్జెట్లో ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత క్యాబినెట్ ఆమోదం తెలపడం జరుగుతుంది. 9 గంటలకే ఇప్పుడు క్యాబినెట్ హాల్లో ఏదైతే అసెంబ్లీ హాల్లో దీనికి సంబంధించిన డిస్కషన్ కూడా సాగడం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క కూడా రానున్నారు. మొత్తంగా క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత 12 గంటలకు అసెంబ్లీ హాల్లో ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఇక్కడ బడ్జెట్ని ఇక్కడ పెట్టనున్నారు. అలాగే శాసన మండలికి సంబంధించి దుద్దిల శ్రీధర్ బాబు అక్కడ బడ్జెట్ను ప్రవేశపెట్టున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ హామీలకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపు 50,000 కోట్ల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే సంక్షేమంకి సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా మరొక 50,000 కోట్లు, నీటిపారుదలకు సంబంధించి కూడా మరికొన్ని కేటాయింపులు ఉండే అవకాశం కనబడుతుంది. దాదాపుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఏ విధంగానైతే నిధులు కేటాయింపు ఇవ్వడం జరిగిందో అదే దాదాపుగా ఉండే అవకాశం కనబడుతుంది. అలాగే నిన్న 2 రోజుల కిందట కేంద్ర బడ్జెట్ ఏ విధంగానైతే బడ్జెట్ కేటాయింపులో ₹1 కూడా తెలంగాణ రాష్ట్రానికి రాకపోవడం వల్ల నిధులకు సంబంధించి గతంలో ఓటాన్ అకౌంట్ ద్వారా 2024-25కు సంబంధించి ఏదైతే రాష్ట్రానికి రావడం జరుగుతుంది ఆ నిధులను కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి దాదాపుగా 41,000 కోట్ల వరకు కేంద్రం నుంచి వస్తాయనుకున్నారు. కానీ మాత్రం ఇప్పటి వరకు కూడా ₹1 రాకపోవడంతో దాన్ని మరి తీసివేయడమా, ఏ విధంగా దాన్ని కూర్పులు చేస్తారనేది కూడా బడ్జెట్ ఏదైతే క్యాబినెట్లో చర్చించనున్నారు. దీనికి సంబంధించి మొత్తంగా క్యాబినెట్కి సంబంధించి ఈ అప్రూవల్కి చూసుకున్నట్టయితే 2.75 అంటే 2,75,000 కోట్ల నుంచి కూడా 2,90,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేయడం జరుగుతుంది. సో మొత్తంగా 12 గంటల ప్రాంతంలో బడ్జెట్ను ప్రతిపాదించారు. నిన్న సంబంధించి చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, విభజన హామీలో ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా ఒక్కటి కూడా కేటాయింపులు లేకపోవడం పట్ల కూడా సభ అంతా కూడా ఏకపక్షంగా అందరూ కూడా తీర్మానాన్ని చేయడం జరిగింది. సభ్యులంతా కూడా దీన్ని తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు చట్టపరంగా ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇవన్నిటికి సంబంధించిన ఏవైతే విభజన హామీలో రావాల్సిన నిధులు కావచ్చు, కేటాయింపులు కావచ్చు, ఒక్కటి కూడా ఇవ్వకపోవడం పట్ల కూడా రాష్ట్రానికి సంబంధించిన నిధులను కేటాయించాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సాయంత్రం వరకు కూడా అన్ని పక్షాలకు సంబంధించిన వారందరూ కూడా డిస్కషన్ చేసి పూర్తి స్థాయిలో కేంద్రం రాష్ట్రం పైన తెలంగాణ పట్ల అవలంబిస్తున్న వైఖరిని కూడా దుయ్యబట్టడం జరిగింది. మొత్తంగా మరికొద్దిసేపట్లో అంటే క్యాబినెట్లో అప్రూవల్ అయిన తర్వాత దాదాపుగా 2,90,000 కోట్ల వరకు బడ్జెట్ ఉంటుందనే ప్రతిపాదనలు ఉన్నాయి. కాబట్టి అది ఆమోదించిన తర్వాత దాన్ని 12 గంటల ప్రాంతంలో ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత అంటే పార్టీలకు సంబంధించి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా అటు ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీలు బృందం అంతా కూడా మేడిగడ్డకు ప్రయాణించనున్నది. ఓటు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రతిపక్ష బీఆర్ఎస్కు మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్, బీజేపీలపై గులాబీ పార్టీ సభ్యులు నిప్పులు జరిగారు. లోక్సభలో బీఆర్ఎస్ లేకపోవడం వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రానికి నిధులివ్వని కేంద్రంపై కలిసి పోరాడదామని స్పష్టం చేశారు. ఆఖరికి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చేసిన తీర్మానానికి రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీ దద్దరిల్లింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్షపై రాష్ట్ర ప్రజల ఆగ్రహం సభలో ప్రతిధ్వనించింది. బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయం తర్వాత కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, హరీష్ రావుకు మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రధాని మోదీని బడేబాయ్ అని పిలిచినా ఏమాత్రం ఫలితం దక్కలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రం సంధించారు. తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షపై 10 ఏళ్లుగా తాము పోరాడుతున్నామని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తత్వం బోధపడిందంటూ చురగలేశారు. కేంద్రం నుంచి నిధులు సాధించాలంటే ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినట్టు యాచిస్తే రాదు, శాసిస్తేనే వస్తదని కుండబద్దలు కొట్టారు. నిధుల సాధనకు ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీలో దీక్ష చేయాలని కేటీఆర్ సూచించారు.
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ప్రతిపక్ష నేత కేసీఆర్ ను తీసుకుని వస్తే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రాణాలు పోయేదాకా దీక్షలు చేస్తామన్నారు. తెలంగాణకు నిధులు తెచ్చుడో సచ్చుడో తేల్చుకుందామని అన్నారు. అయితే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు భగ్గుమన్నారు. సీఎం వ్యాఖ్యలకు సమాధానం చెప్తామని, తమకు మైక్ ఇవ్వాలని హరీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టుబట్టారు. పోడియం వద్దకు చేరి ముక్తకంఠంతో నినదించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో మళ్లీ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలుగజేసుకుని సీఎం వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభ రసాభాసాగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా స్పీకర్ గడ్డం ప్రసాద్ కు చేతులు జోడించి దండం పెడుతూ మైక్ ఇవ్వాలని వేడుకున్నారు. బట్టి మాట్లాడిన తర్వాత మైక్ ఇస్తామని స్పీకర్ హామీ ఇవ్వడంతో ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు. సీఎం రేవంత్ కు మోదీ అంటే భయం ఎందుకని మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరెత్తకుంటే ముఖ్యమంత్రికి బతుకుదెరువు లేదా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీజేపీలపైన నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ కు రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. లోక్సభలో గులాబీ సభ్యులు లేకపోవడం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ వ్యతిరేకుల మెడలు వంచేది ఒక్క గులాబీ పార్టీయేనని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జీరో నిధులు ఇవ్వడంపై ఢిల్లీలో సీఎం మంత్రులు ధర్నా చేయాలని, అందుకు తాము మద్దతిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.